రైట్. ఇది జరిగిన ఘటనకు సంబంధించి ప్రభుత్వం రెస్పాన్స్ వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఆదుకుంటాం, వైద్యానికి సంబంధించిన సహాయం కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అయితే అందరూ ఎప్పట్లాగే పడుకున్న పరిస్థితి, నిద్రపోత మధ్యలో తీసుకుంటున్న శ్వాసలో ఒక ఇబ్బంది, లేకపోతే ఒక రకమైన ఏం జరుగుతోందో తెలియని పరిస్థితుల్లో లేచి పరుగులు తీస్తూ సుమారు తెల్లవారుజామున 3-3:30 ప్రాంతం 5 అయ్యేటప్పటికీ ఒక రకమైన క్లారిటీ వచ్చేటప్పటికి కొంతమంది పడుకున్న వాళ్ళు అలా పడుకున్నట్టే ఉండిపోయారు, కొంతమంది పడుతూ లేస్తూ పరిగెట్టే ప్రయత్నం చేశారు, కొంతమంది స్పృహ కోల్పోయారు. ప్రస్తుతానికి 11 మంది ప్రాణాలు పోయాయి, చాలామంది వెంటిలేటర్స్ మీద ఉన్నారు, ఒక 1000 మంది దాకా ఎఫెక్ట్ అయినట్టుగా మనకి రిపోర్ట్ వస్తుంది. ముఖ్యంగా ఈ ఎల్జీ పాలిమర్స్ నుంచి లీక్ అయిన గ్యాస్ను స్టెరీన్ కెమికల్గా చెప్తున్నారు. దీనివల్ల లీకేజ్ వల్ల ఎటువంటి ప్రభావం ఉంటుంది, వాళ్ళు కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది, గాలిలో దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది, అలాగే ఈ కంపెనీలకు సంబంధించి నిజంగానే నిర్లక్ష్యం జరిగిందా, లేకపోతే మరో రకమైన ప్రమాదం ఏమన్నా అక్కడ సంభవించిందా, ఇండస్ట్రియల్ లా ప్రకారం ఎటువంటి యాక్ట్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా మాట్లాడదాము. ఎందుకంటే గతంలో 1984లో జరిగిన భోపాల్ ఇన్సిడెంట్ గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూ ఉంటాము. వాళ్ళు దీర్ఘకాలంగా అనేక రోగాల బారిన పడ్డారు, ఇప్పటికీ ఆ చేదు జ్ఞాపకాల్లో బతుకుతున్న పరిస్థితి. అలాంటి పరిస్థితి వైజాగ్లో జరిగిన ఎల్జీ పాలిమర్స్కి సంబంధించిన ఘటనలో పునరావృతం కాకూడదనేది అందరూ కోరుకునేది. అట్లా ఉండాలంటే ఏం చేయాలనేది మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ రవీంద్ర గారు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ పల్మనాలజిస్టు, సీనియర్ వైద్యులు. అలాగే ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు వరంగల్ ఎన్ఐటీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కెమిస్ట్రీగా ఉన్నారు, వారు కూడా లైవ్లో మనతో అందుబాటులోకి వచ్చారు. మిగతా ప్యానలిస్టులు కూడా కొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ప్రొఫెసర్ గారు మీ దగ్గరికి వచ్చే ముందు డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడతారు. డాక్టర్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కెమికల్ అంటే ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉదయం నుంచి చూస్తున్నాం, ప్రాణాలు కూడా కోల్పోయేంత ప్రమాదకర పరిస్థితుల్లో ఇది పనిచేసిందా అంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఇంకా కొంతమందికి ఏ రకమైన ఇంపాక్ట్ చూపిస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ బిహైండ్ దిస్ సార్, వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ దిస్? ఇండస్ట్రియల్ గ్యాస్ విచ్ ఈస్ యూజ్డ్ మెనీ ఇండస్ట్రీస్లో వాడతారు. సో ఇది కాదు అది కాదు అని కానీ ఫుడ్ ప్రాసెస్ వాటి దగ్గర నుంచి తీసుకొని ప్లాస్టిక్ ఇండస్ట్రీ మేజర్గా సో వాడతారు. సో ఇదేంటంటే గ్లాస్ ఇండస్ట్రీ వీటిల్లో కూడా ఈ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి అండ్ రొటీన్గా మనము ఈ అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి పొల్యూషన్ వలన, వెహికల్స్ వలన, పెట్రోల్ డీజిల్ బర్నింగ్ వలన, సిగరెట్ స్మోక్ వలన, వీటన్నిటిలోనూ ఈ స్టెరీన్ అనేది కామన్గా ఉంటుంది. బట్ ది స్టెరీన్ లెవెల్స్ అనేది 0.2 to 0.3 ppms 2 ppms అనేది తక్కువ ఉంటుంది. ఈ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళ దగ్గర ఎక్స్పోజ్ అయ్యేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అవి కూడా వాళ్ళు టేక్స్ ఏ నామ్ దట్ లెస్ దాన్ 10 ppms ఇండస్ట్రీస్లో పనిచేసేది. సో ఇవి సాధారణంగా ఈ లో లెవెల్స్లో పీలిస్తే దాని ఎఫెక్ట్స్ పెద్ద ఏముండవు, అండ్ క్రానిక్ ఎఫెక్ట్సే తీసుకుంటా ఉంటాయి అనేది చెప్తారు ఉంటాయని. సో కాకపోతే ఈ క్రానిక్ ఎఫెక్ట్స్ కాకుండా ఇవి ఏవైతే ఈ పీపీఎమ్స్ సడన్గా చాలా ఎక్కువైపోయి ఎక్స్పోజ్ అవుతారో అప్పుడు సడన్గా దానికి కొన్ని టాక్సిక్ ఎఫెక్ట్స్ అనేవి కనబడతాయి. సో సాధారణంగా ఈ టాక్సిక్ ఎఫెక్ట్స్ క్రానిక్గా ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి 50 ppms 100 ppms 1000 ppms వరకు ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి రోజుల తరబడి ఎక్స్పోజ్ అయితే ఈ న్యూరలాజికల్ కండిషన్స్ ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే తల తిరగటం, హెడేక్ రావటం, వామిటింగ్స్, నాజియా అంటే వామిట్ వచ్చినట్టు ఉండటము, తర్వాత చెవుడు రావడము, ఈ మెమరీ ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఇది హై కాన్సన్ట్రేషన్ అంటే ఈ పీపీఎమ్స్ మారిపోయి 200 నుంచి 2000 అట్లా వెళ్ళినప్పుడు ఎక్యూట్ టాక్సిసిటీ అంటాం. ఈ ఎక్యూట్ టాక్సిసిటీ రావటం వలన వచ్చిన ఎఫెక్ట్స్ ఇదేంటంటే ఇది స్కిన్ ద్వారాను ఊపిరితిత్తుల ద్వారాను వెళ్తుంది. ఊపిరితిత్తుల ద్వారా 80% దాకా వెళ్తుంది, స్కిన్ ద్వారా వెరీ లెస్ %. సో ఈ స్కిన్ ఇరిటేషను, కళ్ళు మండటము, ఈ ముక్కులోకి వెళ్ళగానే ముక్కులు మండటము, తర్వాత ఈ లంగ్లోకి వెళ్ళగానే అక్కడ ఇన్ఫ్లమేషన్ రావటము, సమ్టైమ్స్ ఈ ఎక్కువ పీపీఎమ్స్లో ఉండటం వలన బ్లడ్ కాన్సన్ట్రేషన్ బ్లడ్లో కలవటం స్టార్ట్ అయ్యి సో లంగ్లోకి పల్మనరీ ఎడిమా రావటం, సో దానివల్ల నొరగొస్తుంది చూసారు, ఆయాసం పెరగటం, కార్డియాక్ ఎరిథ్మియాస్ రావటం, దాని తర్వాత ఈ సిఎన్ఎస్ ఎఫెక్ట్స్ ఏంటంటే కన్ఫ్యూజనల్ స్టేటస్ వస్తుంది, నిద్ర లాంటి కండిషన్ వస్తుంది, తర్వాత వీళ్ళకి అంటే ఏం చేస్తున్నారో తెలియకపోవచ్చు. సో ఫైనల్గా వీళ్ళకి ఈ కండిషన్ ఇట్లా ఉంటూ వాళ్ళకి కోమాలాగా వెళ్ళి ఏం చేసినా తెలియక పడిపోతారు, వెళ్తారు, ఎక్కువ కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంటాయి. కాకపోతే దీనివల్ల ప్రాణ ప్రమాదం జరుగుతుంది, అంత డేంజరస్ అనేది ఇమ్మీడియట్గా చనిపోవడం అనేది జరగకపోవచ్చు. వెంటనే వాళ్ళని కనుక బయటికి తీయగలితే దట్ ఈస్ బికాస్ ఆఫ్ వెరీ హై కాన్సన్ట్రేషన్. ఇదేంటంటే హెవీ గ్యాస్ వచ్చి భూమికి దగ్గరలో ఉంటుంది. ఏదైనా గ్యాస్ లీక్ అయితే పైకి వెళ్ళిపోవాలి,
ఇఫ్ గ్యాస్ గోస్ అప్ ఇట్ విల్ నాట్ కాజ్ ఎనీ ప్రాబ్లం. బికాస్ ఆఫ్ హెవీ ఇట్ స్ప్రెడ్స్ ఆన్ ద హారిజాంటల్ నేల మీద దగ్గరగా ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇది ఇరిటేషన్ పంజెంట్ స్మెల్ లాగా ఉంటుంది. సో అట్మాస్ఫియర్ లో ఇది ఉండి అది దగ్గరకు పడుకున్న వాళ్ళకి వాటికి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. ఎస్ ప్రొఫెసర్ రామచంద్ర గారు మీరేం చెప్తారు ఈ ప్రమాదానికి సంబంధించి? ఇలాంటి ప్రమాదాలు అంటే గతంలో వైజాగ్లోనే 90ల్లో కొన్ని జరిగాయి, 84లో భోపాల్లో దుర్ఘటన గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఏ ప్రమాదం జరిగినా. ఎగ్జాక్ట్గా దీన్ని ఎట్లా విశ్లేషించుకోవచ్చు ప్రొఫెసర్ గారు ఇవాళ ఎల్జీ కంపెనీలో జరిగిన ప్రమాదాన్ని, పాలిమర్స్లో జరిగిన ప్రమాదాన్ని? యూనియన్ కార్బైడ్ వాళ్ళది 1984లో భోపాల్లో జరిగినటువంటి ప్రమాదాన్ని మర్చిపోకముందే బహుశా ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైనటువంటి పారిశ్రామిక ప్రమాదంగా దాన్ని పరిగణిస్తా ఉంటే బహుశా ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఎల్జీ గ్యాస్ వాళ్ళది, ఎల్జీ పాలిమర్స్ వాళ్ళది రెండవ అతిపెద్ద ప్రమాదంగా మనం భారతదేశంలో జరిగిన ప్రమాదంగా మనం భావించవచ్చు. ఎల్జీ వాళ్ళంటే లైఫ్ ఈజ్ గుడ్ అని వాడుకు ఒక స్లోగన్ వాళ్ళది. ఇఫ్ లైఫ్ ఈజ్ గాన్ లాగా అయిపోయింది. ఇప్పుడు లైఫ్ ఈజ్ గాన్ ఆర్ లీథల్ గ్యాస్ అనే దానికి మారిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు ఈ స్టైరిన్ అటువంటి గ్యాస్ ఏంటంటే ఒక మోనోమర్, అంటే పూస లాంటిది. మనం దండలకి ఎలాగైతే పూసలు ఉంటాయో అలా పూసలు అలుగుకుంటూ వస్తే దండ ఎలా తయారవుతుందో స్టైరిన్ అటువంటిది ఒక పూస లాంటిది. అలాంటి స్టైరిన్లు మాలిక్యూల్స్, అణువులు చాలా చాలా కలిసినట్లయితే అది పాలిస్టైరిన్ అంటే బహు అణువుగా మారిపోతుంది. పూసల దండలు ఎలాగైతే దండగా మారిపోతుందో స్టైరిన్ అనే మాలిక్యూల్ పాలిస్టైరిన్ మారుతుంది. చూసారు ఇక్కడ మనం ఇవాళ మన జీవితంలో ప్లాస్టిక్స్ లేని రోజు లేదు. ప్లాస్టిక్, మీ సెల్ ఫోన్ ప్లాస్టిక్, నేను వాడుతున్నటువంటి వైరు ప్లాస్టిక్, తర్వాత ఇక్కడ బాటిల్స్ ప్లాస్టిక్, ఇవి మౌస్లు ప్లాస్టిక్, కంప్యూటర్ ప్లాస్టిక్, అంతా కూడా ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ లో ఇథిలిన్ అంటే మన స్టెరిన్ గ్యాస్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? కొంతమంది చెప్తున్నట్టుగా ఇది గాల్లో ఎక్కువ ప్రయాణించే ఆ చుట్టుపక్కల సుమారు ఒక 5 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది కలిగిస్తుందా? దీనివల్ల క్రానిక్ డిసీజెస్ ఏమన్నా వస్తాయి? అలాగే ఎయిమ్స్ డైరెక్టర్ కూడా దీని గురించి ఏం చెప్పారు? ఇవన్నీ కూడా ఒక బ్రేక్ తర్వాత. విశాఖలో జరిగిన ఇవాళ తెల్లవారుజామున జరిగిన పాలిమర్స్ కెమికల్ కంపెనీకి సంబంధించి అక్కడ కెమికల్ లీకేజ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రొఫెసర్ రామచంద్ర గారు లైవ్ లో ఉన్నారు. రామచంద్ర గారు ప్లీజ్ గో హెడ్. సార్, ఇప్పుడు ఈ స్టైరిన్ అనేటువంటిది ఒక మోనోమర్ అంటారు, అంటే ఏక అణువు, ఒక పూస లాంటిది. ఇలాంటి ఏక అణువులు చాలా చాలా కలిస్తే మనకు పూసలు ఎలాగైతే దండంలో పెట్టి ఇట్లా కలుపుకుంటూ వెళితే మనకు దండ ఎలా ఏర్పడుతుందో ఈ స్టైరిన్ అనేటువంటి మోనోమర్ని, అంటే ఏక అణువుని అవి కలుపుకుంటూ పోతే బహు అణువు పాలిస్టైరిన్ ఏర్పడుతుంది. ఈ పాలిస్టైరిన్ తో చాలా చాలా వస్తువులు తయారు చేస్తారండి. ముఖ్యంగా టైర్లు. మీరు చూపిస్తున్నటువంటి చూసారా, అక్కడ అంబులెన్స్ చూపించారు, అంబులెన్స్ టైర్లు ఉన్నాయి. ఆ టైర్లు ఏమంటారంటే బోనా ఎస్ అంటారు. బోనా ఎస్ అంటే 1,3-బ్యూటాడైన్, అలాగే స్టైరీను, తర్వాత సోడియం సమక్షంలో అది పాలిమరైజ్ అయితే బోనా ఎస్ అని వస్తుంది. ఆ బోనా ఎస్ నే ఎక్కువ రబ్బర్లకు వాడుతుంటుంటారు. ఎక్కువ కాలం రబ్బరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అది అరిగిపోకుండా ఉండాలంటే ఇలా కలిపి దాన్ని వాడుతుంటారండి, బోనాయర్స్ అనే రబ్బర్లు. అలాగే చాలా చాలా బాటిల్స్ వాటి కూడా వాడుతుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ స్టైరిన్ అనేటువంటిది సాధారణంగా ఏంటంటే దాని బాయిలింగ్ పాయింట్, మన నీటి యొక్క బాయిలింగ్ పాయింట్ చాలా ఎక్కువ, తొందరగా ఆవిరి కాకూడదు. అంటే అది సాధారణ ఉష్ణోగ్రత పీడనాల్లో అది ద్రవస్థితిలో ఉంటుంది. దాని యొక్క మెల్టింగ్ పాయింట్ నీటికి 0 అయితే దాని మెల్టింగ్ పాయింట్ -20. అలాగే బాయిలింగ్ పాయింట్ నీటికి 100 అయితే దీని బాయిలింగ్ పాయింట్ 135. అంటే దాదాపు మనకు వాతావరణ పరిస్థితుల్లో అది నీటి మన ద్రవం రూపంలో ఉండాలి. కానీ దీనికి ఒక అవలక్షణం ఉంది. అవలక్షణం ఏంటంటే తొందరగా ఆవిరే లక్షణం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు పాదరసం ఉంది. పాదరసం చాలా చాలా థిక్గా ఉంటుంది, చాలా చాలా డెన్స్గా ఉంటుంది, చాలా చాలా దాని సాంద్రత చాలా ఎక్కువ. కానీ దాని వాలటైలిటీ అంటారు, ఆవిరయ్యే లక్షణాలు. ఈ ఆవిరయ్యే లక్షణాలు చాలా ఎక్కువ ఉంటాయి. స్టైరిన్ కూడా ఆవిరయ్యే లక్షణం ఎక్కువ ఉంది. పొరపాటున ఈ ఎల్జీ ఫ్యాక్టరీలో వాళ్ళు మరి సరైనటువంటి ఒక ప్రమాద నివారణ చర్యలు చేపట్టకపోవడం వల్ల లేదా రెక్లెస్నెస్, ఉదాసీన వైఖరి వల్ల ఎందుకు లీకేజ్ సంభవిస్తుంది? ఆవిరైపోయింది. ఇప్పుడు గ్యాస్ లీకేజీల గురించి మనం విన్నాం. ఇప్పుడు ఈ కెమికల్ ఒక స్టెరిన్ గ్యాస్ అనుకుంటే ఈ లీకేజీలు ఎలా సంభవిస్తాయి? లీకేజీ సంభవించడానికి కారణము
అందులో ఉన్నటువంటి ద్రవం పైన ఖాళీ ప్రదేశం ఉందనుకోండి, ఆ ఖాళీ ప్రదేశానికి ఈ బాష్పం వస్తుంది, వేపర్ వస్తుంది. స్టైరిన్కి ఇంతకుముందు చెప్పినట్టుగా లోయర్ మెల్టింగ్ పాయింట్ ఉన్నా కూడా, హయ్యర్ బాయిలింగ్ పాయింట్ ఉన్నా కూడా దాని వాలటైలిటీ ఎక్కువ అంటారు. అంటే తొందరగా ద్రవస్థితిలో నుంచి వాయుస్థితికి వెళ్ళేటువంటి లక్షణం దానికి ఎక్కువ. తద్వారా ఈ ద్రవస్థితిలో ఉన్నటువంటి పై భాగంలోకి, ఖాళీ ప్రదేశంలోకి దీని యొక్క బాష్పం రావడం వల్ల తద్వారా పీడనం పెరిగి అక్కడ ఉన్నటువంటి హోసింగ్స్ అంటారు, మన ఏదన్నా లీక్ కాకుండా ఉన్న పసంగా మూతలు ఉంటాయి కదండి, ఆ మూతల్లో నుంచి అది లీక్ అయిపోయింది. ఒకసారి లీక్ అయిపోయిన తర్వాత దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. అటువంటి స్టైరిన్ ఏమైందంటే మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత, ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పారు, రవీంద్ర గారు, మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ప్రతి జీవకణంలో కూడా మనకు తెలుసు, మనం పీల్చుకున్నటువంటి ఆక్సిజన్ అక్కడ సైటోక్రోమ్ సి ఆక్సిడేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ సమక్షంలో మన ఆక్సిజన్ మనం తిన్నటువంటి గ్లూకోజ్ తో చెరిదిరిపి మనకు శక్తినిస్తుంది. ఆ శక్తితో మనం పనిచేస్తున్నాం. ఈ స్టైరిన్ కూడా మన శరీరంలో కలిసినట్టయితే అది ఊపిరితిత్తుల ద్వారా కానీ, చర్మం ద్వారా కానీ, కళ్ళ ద్వారా కానివ్వండి, నోటి ద్వారా కానీ వెళ్ళినట్టయితే మన కణాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ చేత పట్టుకొని మీకు స్టైరిన్ ఆక్సైడ్ అని ఏర్పడుతుంది. స్టైరిన్ ఆక్సైడ్ అనేటువంటిది చాలా చాలా డేంజరస్. ఆ డేంజర్ వల్లనే ఎక్కువ ఈ స్టైరిన్ వాసన పీల్చుకున్న వాళ్ళకు ఊపిరితిత్తుల్లో తర్వాత పెద్దడు ఆక్సిజన్ రాకపోవడం వల్ల, అలాగే కళ్ళల్లో సరిగ్గా అది పనిచేయకపోవడం వల్ల మీకు దృష్టి మాంద్యం వచ్చే అవకాశం ఉంది. విత్ ఇన్ అవర్స్ లో ప్రాణాలు కోల్పోయారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇప్పుడు చనిపోయిన వాటితో కలిపితే 11 మంది. అంత ప్రాణాంతకమైన కెమికల్ ఇది. అంటే మన భోపాల్ గ్యాస్ ట్రాజడీ అంత ప్రాంతమైంది కాదండి. చూడండి, ఇక్కడ దీని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. తర్వాత దీన్ని ఇట్లా తయారవుతుందండి. మన శరీరం లోపల ఇట్లా ఉంటుంది. స్టైరిన్ గ్యాస్ ఇది స్టైరిన్ గ్యాస్. కానీ అది ఏమైతుందంటే మన కణజాల లోపల ఇలా తయారవుతుంది. ఇలా తయారైంది డేంజర్ అండి. కానీ అది కాలక్రమేణా డేంజర్ అది. కానీ మిథైల్ ఐసోసైనేట్ లాగా భోపాల్ గ్యాస్ ట్రాజడీలో మిథైల్ ఐసోసైనేట్ MIC అంటారు, దానంత ట్రాజడీ కాదు ఇది. కానీ కాలక్రమేణా ఇది ప్రమాదాన్ని ఎక్కువ చేస్తుంది. మోరోవర్ క్యాన్సర్ కారక రసాయనం ఇది. MIC క్యాన్సర్ కలగజేయదు, కానీ ఇది మాత్రం క్యాన్సర్ కలగజేస్తుంది. అలాగే దృష్టి పోతుంది, ఊపిరితిత్తుల్లోకి ఇబ్బంది పెడుతుంది. అంటే స్లో పాయిజనింగ్ లెక్క. ఇక్కడ మీరు హాస్పిటల్లో, కింగ్ జార్జ్ హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి 1000 మంది కూడా చాలా క్రిటికల్ పరిస్థితులు ఉన్నట్లు లెక్క. ఎందుకంటే వాళ్ళు ప్రమాదం అంచున ఉన్నట్లు లెక్క. రేపు వాళ్ళకి మరణం సంభవించకపోయినా కూడా వాళ్ళలో కొన్ని మార్పులు చెందేటువంటి అవకాశం ఉంది. ఈ స్టైరిన్కి మ్యూటాజెనిక్ లక్షణం ఉంది. మ్యూటాజెనిక్ లక్షణం అంటే మన కణాల లోపల DNAలో అంతో ఎంతో మార్పులు చేకూర్చేటువంటి లక్షణం. అంటే మార్పులు చేసినట్టయితే పుట్టబోయేటువంటి పిల్లలకి అవలక్షణాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రమాదాన్ని ఎక్కువ కాదులే, 10 మంది చచ్చిపోయారులే, 1000 మందికి బాగా అవుతుందిలే అనుకుంటే కుదరదు. ఆ 1000 మంది కూడా కాలక్రమేణా కాస్త ప్రమాదానికి లోయైనటువంటి ఆస్కారం ఉంది. వాళ్ళకు పుట్టబోయేటువంటి బిడ్డలు కూడా కొన్ని అవలక్షణాలతో పుట్టేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకు తొందరలో క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఒక్క నిమిషం డాక్టర్ గారు. సో ప్రొఫెసర్ గారు చెప్తున్న దాన్ని బట్టి ఇది చాలా పెద్ద ఇన్సిడెంట్, చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇప్పుడు నెంబర్ మనకు 11 కనిపించవచ్చు, కానీ 1000 మంది క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. అండ్ రెండోది అంటే వారు చెప్తున్న దాని ప్రకారం ఇది ఏమన్నా లక్షణాలు ఉంటాయా? కొంతమంది పీల్చామా లేదా, లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎట్లా తెలుసుకోవాలి దానికి గురయ్యారా లేదా అనేది ఏమన్నా ఒక అవకాశం? అంటే ఇది లో లెవెల్లో పీల్చిన వాళ్ళకి తెలియదు. కాకపోతే ఈ హెడేక్ రావటము, కన్ఫ్యూజన్ రావటము, వాంతి వచ్చినట్టు ఉండటము, లేదా మిగతా ఇప్పుడు ఈ ముక్కులు మండటం, కళ్ళు మండటం ఇలాంటివి జరిగితే కొంత లో లెవెల్లో ఎక్స్పోజ్ అయినట్టు. అదే వెరీ హై లెవెల్ ఎక్స్పోజ్ అయితే ఆయాసం రావటము, తర్వాత ఈ కన్ఫ్యూజ్ నుంచి వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోవడము. అయితే ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఏవైనా కానీ ఇండస్ట్రీస్లోనే చదివారు. ఈ లిటరేచర్ అంతా ఏంటంటే ఇండస్ట్రీలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఈ కెమికల్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. దిస్ ఎక్స్పోజర్ ఈజ్ క్రానిక్. 10 ఏళ్ళు, 7 ఏళ్ళు, 5 ఏళ్ళు ఇట్లా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళలో ఎలా ఉంటుంది అనేది లిటరేచర్ అవైలబిలిటీ ఉంది. అంటే వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి కలర్ బ్లైండ్ రావటం ఉంటుంది. అంటే కొంచెం రంగులు గుర్తుపట్టలేకపోవటం. మరీ ఎక్స్పోజ్ ఎక్కువ ఉన్నప్పుడు కలర్ బ్లైండ్నెస్ రావచ్చు. అలానే చెవుడు రావటం అనేది చాలా కామన్గా జరుగుతుంది. సో ఈ లాబరింథైన్ ఆర్గాన్, ఈ ఓటోలిత్ ఆర్గాన్ అవి ఇన్నర్ ఇయర్ దెబ్బతినిపోవటం వలన, ఈ గ్యాస్ వలన చెవుడు వస్తుంది. అలానే ఈ
వీళ్ళకి క్రానిక్గా ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళకి ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతుందో వాళ్ళకి ఆస్తమా లైక్ సిమ్టమ్స్, ఊపిరి ఆగకపోవటం, దగ్గు ఆయాసం రావడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కువగా ఎక్స్పోజ్ అవటం వలన ఇది సైటోజెన్ టాక్సిక్ అండ్ జీన్ టాక్సిక్ అంటారు. ఈ జీన్ టాక్సిక్ అంటే ఏంటంటే మన బాడీలోని క్రోమోజోమ్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఇది ఈ క్రోమోజోమ్స్లో బ్రేక్స్ తీసుకొస్తుంది. ఈ బ్రేక్స్ తీసుకురావటం వలన ఆ బాడీ అది క్రోమోజోమ్స్ కూడా రిపేర్ అవుతాయి. కానీ ఈ టాక్సిన్ వల్ల రిపీటెడ్గా అవుతూ ఉంటే వాళ్ళకి ఈ లింఫోమాస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్ వస్తున్నాయి, ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ బ్లడ్ క్యాన్సర్స్ కానీ లేదా ఈ చెవుడు కానీ బ్లైండ్నెస్ కానీ కోగ్నిషన్ డిఫెక్ట్స్ అంటే గుర్తుపట్టకపోవటం, లెర్నింగ్ క్యాపబిలిటీస్ తగ్గిపోవటం, తర్వాత మతిమరుపు ఉండటం, ఆర్ సమ్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ అంటే మనకు పూర్తిగా ఉండవలసిన నర్వ్ ఫంక్షన్స్ అనేవి పూర్తిగా లేకపోవడం, బ్రెయిన్ ఫంక్షన్స్ అనేవి, ఇవన్నీ ఒక్కసారి ఎక్స్పోజ్ అయ్యి బతికిన వాళ్ళలో వస్తాయా రావా అనే దాని గురించి ఎక్కడ హ్యూమన్స్కి లేవు. ఎనిమల్స్ మీద చేశారు. అవి కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే 2000 ppm to 3000 ppm ఎక్స్పోజ్ చేసి కొన్ని గంటల పాటు ఎలుకలు, చుంచు, మైసు, అలానే ఈవెన్ మంకీస్ మీద కూడా చేశారు. సో కొన్ని గంటల పాటు ఎక్స్పోజ్ అయిన తర్వాత చనిపోయాయి. సో ఇప్పుడు వీళ్ళు కూడా అంటే వీళ్ళు సడన్గా మేబీ 1 hour 2 hours కొంతమంది చనిపోయారు అంటే దాని కాన్సన్ట్రేషన్ ఈజ్ మచ్ మోర్ దాన్ ఎక్కువ అయింది. సో వీళ్ళ ఎఫెక్ట్స్ అనేవి ఎట్లా ఉంటాయి, ఇప్పుడు కొంతమందికి పల్మనరీ ఎడిమా, కార్డియాక్ టాక్సిటీ వచ్చి ఆల్రెడీ హైపాక్సియాలోకి వెళ్తే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో ఈ డ్యామేజ్ బికాస్ ఆఫ్ అక్యూట్ డ్యామేజ్ అది ఇంకెప్పటికీ రాకపోవచ్చు, కొంత వెనక్కి రావచ్చు, కొంత వెనక్కి వచ్చినప్పుడు వాళ్ళకి న్యూరో డెఫిసిట్స్ అనేవి ఉండిపోతాయి. అవి అలా ఉండిపోవడం అనేది జరగచ్చు. సో ఇప్పుడు మన సార్ చెప్పినట్టు కానీ ఆర్ క్రానిక్ పేషెంట్స్లో ఎక్స్పోజ్ అయినప్పుడు వచ్చినటువంటి ప్రతి డిఫెక్ట్ కాంప్లికేషన్ అంటాం వీటిని, ఈ కాంప్లికేషన్స్ అన్నీ వీళ్ళలో ఉంటాయా అనేది మనకి ఎక్స్పోజ్ని బట్టి, ఇది బాడీలోంచి క్లియర్ అయిపోవడాన్ని బట్టి తెలుస్తుంది. అయితే దీనికి ఇంకొక ప్రాబ్లం ఉందండి. ఇది ఏం చేస్తుందంటే కాన్సన్ట్రేషన్ బట్టి లివర్కి టాక్సిటీ పెరుగుతుంది. సో లివర్ సెల్స్ చనిపోతాయి. సో అది సెపరేట్ మెకానిజం. సో లివర్ సెల్స్ డ్యామేజ్ అవ్వటం కానీ అలానే కిడ్నీ సెల్స్ డ్యామేజ్ అవ్వటం కానీ సెల్ డ్యామేజ్ అవి అయితే కనుక దట్ కెన్ గివ్ రైస్ టు లేటర్ అంటే ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ టు డేస్ పేషెంట్ మే గోయింగ్ టు లివర్ ఫెయిల్యూర్. ఇప్పుడు దీనికి అప్పుడు ప్రాబ్లం అయ్యే ఛాన్స్. స్పెసిఫిక్గా ఒక యాంటీడాట్ లాగా ఏం లేదా? దీనికంటూ యాంటీడోట్ ఏం లేదు, సిమ్టమాటిక్ ట్రీట్మెంటే. సో దీనికి యాంటీడోట్స్ ఈవెన్ కొన్ని అవైలబిలిటీ లేవు. సో ఈ లివర్ అపోప్టోసిస్ సెల్స్ కనుక చనిపోయి నెక్రోసిస్ అంటారు. సో సెల్స్ గోస్ ఇన్ టు నెక్రోసిస్. ఈ లివర్ సెల్స్ కనుక నెక్రోసిస్లోకి వెళ్ళి అట్లీస్ట్ 30% ఆఫ్ లివర్ సెల్స్ కూడా లేకుండా ఉంటే అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ వెళ్ళిపోతే వాళ్ళు ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఇప్పుడే బయటపడదు. పొద్దున చూస్తున్నప్పుడు చిన్నపిల్లలు చాలా మంది అలా వాలిపోతున్నారు భుజాల మీద. ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే పెద్దవాళ్ళలో చిన్నపిల్లల్లోనూ డిఫరెన్స్ ఉంటుందా? టాలరబిలిటీ పర్సన్ మారుతుంది. అయితే ఇది పడిపోవడం అనేది దేని వలన అంటే వీళ్ళు పిలవడం స్టార్ట్ చేసినాక లంగ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి అది సిఎన్ఎస్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతాయి. అంటే కన్ఫ్యూజన్ స్టేటస్, కనబడకపోవడం, కళ్ళు కనబడకపోవడం, తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు మెమరీ పోతుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ కంట్రోల్లో ఉండదు. సో అందువల్ల కాలువలో పడిపోవడం, ఎటు వెళ్ళిపోవడం, కింద పడిపోవడం జరుగుతుంది. అంటే కోమా లాంటి స్టేటస్, స్లీప్ లైక్ స్టేటస్. అయితే అది ఒక కారణం. అయితే రెండో కారణం ఏంటంటే ఊపిరితిత్తుల్లో కూడా ఎఫెక్ట్ కనబడి హైపాక్సియా కనుక ఆన్సెట్ అయితే హైపాక్సియా వలన కూడా కొలాప్స్ అవుతారు. ఈ రెండిట్లో హైపాక్సియా వలన కొలాప్స్ అయ్యి కనుక ఉంటే ఫాస్ట్ హైపాక్సియా కనుక హ్యాపెన్ ఇమీడియట్లీ బికాస్ ఆఫ్ టాక్సిన్ ఎక్కువ ఉంటాయి. హైపాక్సియా వలన జరుగుంటే మనిషి చచ్చిపోయే ఛాన్స్ ఎక్కువ. ఈ న్యూరలాజికల్ వచ్చేదంటే ఇంకా కొంతసేపు టైం ఉంటుంది, వాళ్ళు నిద్రలో ఉంటారు, పడిపోతారు. వాళ్ళని కనుక మనం ఫెసిలిటీ తీసుకెళ్ళగలిగితే లైఫ్ అయితే సేవ్ చేయొచ్చు. ప్రొఫెసర్ గారు, ఇట్లాంటి ప్రమాదకరమైన అవశేషాలు ఉండే లేదా ఒకవేళ ప్రమాదం జరిగితే కెమికల్ లీకేజ్ ఉండే లాంటి ఫ్యాక్టరీలు ఇంతమంది జనావాసాలు ఉండే చోట ఉండడాన్ని ఎట్లా చూడాలి? అనుమతులు అక్కడ రావడం మీద ఎట్లా చూడాలి? లేదా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇన్నాడు ఏ ప్రమాదాలు జరగలేదనుకోవాలా, నిర్లక్ష్యం అనుకోవాలా, ప్రమాదంగా చూడాలా? అసలు ఇటువంటి కెమికల్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, అలాగే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కానివ్వండి, జనావాసాలకి చాలా చాలా దూరంగా ఉండాలండి.
దానికి తోడుగా ఇండస్ట్రియల్ పాలసీలు కూడా కొన్ని ఉంటాయి. కొన్ని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ ఆ నియమ నిబంధనలు చాలా మంది పాటించట్లేదు. ఎందుకంటే ఎక్కడ వాళ్లకు దగ్గరగా నీటి అవసరం ఉంటుందో వాళ్ళు వాడేటువంటి శ్రామికులు కార్మికులు తొందరగా ఇళ్లకి వెళ్ళేట్టుగా తొందరగా వాళ్ళు తెచ్చుకునే విధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో అటు ఇటు కబుర్లు చెప్పేసి వాళ్ళు జనావాసానికి దగ్గరగా ఉంచుకుంటున్నారు. దాదాపు 213 ఎకరాలంటే ఏంటంటే ఒక ఇండస్ట్రీకి 213 ఎకరాలకి చాలా చాలా ఎక్కువ. అది అంత అవసరం లేదు. అంటే ధారాదత్తంగా అటువంటి మల్టీనేషనల్ కార్పొరేషన్స్ కి ఇవ్వడము, తర్వాత వాళ్ళతో లాలుచి పడడం అనేటువంటిది ఉంటుంది. చూడండి, అక్కడ భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగినటువంటి యూనియన్ కార్బైడ్ ఒక బహుళజాతి సంస్థ. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎల్జీ కంపెనీ లైఫ్ ఈజ్ గుడ్, లైఫ్ ఈజ్ గాన్ లాగా అయిపోయింది అని చెప్పాను ఇంతకుముందు. తర్వాత లీథల్ గ్యాస్ లాగా తయారవుతుంది. ఎల్జీ స్టాండ్స్ ఫర్ లీథల్ గ్యాస్ లాగా తయారవుతుంది. ఇప్పుడు వీళ్ళు కూడా కొరియన్ కంపెనీ, ఇది కూడా ఒక బహుళజాతి కంపెనీ. ఇప్పుడు బహుళజాతి కంపెనీలో లాలూచి పడిపోయి వాళ్లకు అమ్మాం బాపతగా కొన్ని వందల ఎకరాలను వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా చాలా ఘోరమైన విషయం. సహజంగానే అక్కడ పనిచేసేటువంటి సాధారణ కార్మికులు తొందరగా అక్కడ వెళ్ళినట్లయితే వాళ్ళ రవాణా ఖర్చులు సేవ్ అవుతున్న ఉద్దేశంతో అక్కడక్కడే వాళ్ళు నివాసం ఏర్పరచుకున్నారు, లేదా వాళ్లే జనావాసం దగ్గరగా ఉంటున్నారు. అలా ఉండకూడదు. వాళ్ళని తప్పకుండా ఒక జనావాసానికి చాలా దూరంగా ఉంచాలి. ఎందుకంటే పొరపాటున ప్రతి ఒక్క కెమికల్ ఇండస్ట్రీలో ఏదో గ్యాస్ ఉంటుందండి. అది మనకు చూడడానికి ఆ గ్యాస్ తర్వాత ఒక రా మెటీరియల్, అది ఒక ముడి పదార్థం. అది ఫైనల్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు సేఫ్టీ ఉండొచ్చు కానీ ముడి పదార్థం ఉన్నప్పుడు దానికి ఉన్నటువంటి అవలక్షణాలు ఉంటాయి. అటువంటి అవలక్షణాలు ఉన్నప్పుడు ఆ తర్వాత తప్పకుండా పారిశ్రామిక ప్రమాదాలు మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేం కదండి. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియనట్టుగానే ఉన్నట్టుండి పరిశ్రమల్లో కూడా ఇటువంటి గ్యాస్ లీకేజ్ జరగదనే గ్యారంటీ ఉంది. ప్రతి ఒక్కటి కూడా వస్తువు, అది వాటికి ఏం మైండ్ లేదు. ఏదో ప్రమాదాల వల్ల గ్యాస్ లీక్ అయితే అప్పుడు రాబోయేటువంటి కాన్సిక్వెన్సెస్ ఆ యొక్క పరిణామాలకి ఎవరో బాధ్యులు. ముందు ప్రాణాలు పోతాయి కదా, తర్వాత మనం ఏదైనా రెస్పాండ్ అవ్వచ్చు, కానీ ముందు ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి. ఎంతమంది బాగా అయితే తెలియదు, అప్పుడు దానికి ఎవరో బాధ్యత వహిస్తారు. కాబట్టి మన పారిశ్రామిక నియమ నిబంధనలు కూడా మార్పు బాగా జరగాలి. వాటి గురించి కూడా మాట్లాడదాము. ఇండస్ట్రియల్ లాస్, దాని వైలేషన్స్, దాని గురించి కూడా మాట్లాడదాము. అందుకని ముందు ప్రొఫెసర్ నాగేశ్వర గారు మనతో జాయిన్ అవుతున్నారు. రిటైర్డ్ వీసీ, ఆంధ్ర యూనివర్సిటీ, వారు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా పనిచేస్తున్నారు. నాగేశ్వర గారు, ఉదయం జరిగిన వైజాగ్లో జరిగిన ఈ ప్రమాదం గురించి ఉదయం నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. మనం ప్రతి బులెటిన్లో అప్డేట్స్ ఇస్తున్నాం. అయితే ఒక క్లియర్గా ఏం జరిగింది అనేది ఒక పిక్చర్ ఇద్దాం. అంటే గ్యాస్ ప్రమాద సమయంలో ప్రజలను అలర్ట్ చేయలేదా? అలర్ట్ చేసే సిస్టమ్స్ అక్కడ లేవా? లేకపోతే నిర్లక్ష్యం వహించారా? 45 రోజుల నుంచి, అంటే కొంతమంది చెప్పేది అక్కడ ఎలాంటి పనులు జరగకపోవడంతో ఈ స్టెరీన్ ఎక్కువగా నిల్వ ఉండడం వల్ల అక్కడ ఒత్తిడి పెరిగిపోయి లీక్ అయిపోయింది అని రకరకాల కారణాలు చెప్తూ ఉన్నారు. ఏం జరిగి ఉండొచ్చు? నమస్కారం అండి. రాత్రి జరిగిన ఈ లీకేజ్ అయితే ఉందో చాలా మంది అనుకుంటున్నట్లుగా తెలిసిన విధంగా ఏంటంటే, ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఏదైతే స్టైరీన్ ని స్టోర్ చేసి ఉంచారో దానివల్లనే ఈ వేడికి పొలిమరైజేషన్ స్టార్ట్ అవటం వల్ల వచ్చిందని ఒక వార్త. రెండోది ఏంటంటే, ఈ స్టైరీన్ ని ఇంతకాలం నిల్వ చేయడం ఉపయోగించకుండా దానివల్ల కూడా పొలిమరైజేషన్ జరిగే అవకాశం ఉంది. దానిలో ఆక్సిజన్ ఉండొచ్చును, హీట్ ఉండొచ్చును. దీనివల్ల పొలిమరైజేషన్ జరగడం వల్ల అప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఈ రియాక్షన్, పొలిమరైజేషన్ రియాక్షన్ అనేది ఎక్సోథర్మిక్ రియాక్షన్, దానిలో హీట్ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ప్రెషర్ డెవలప్ అవుతుందో, పొలిమరైజేషన్ వస్తుందో, ఆ లిక్విడ్ కూడాను, అంటే స్టైరీన్ లిక్విడ్ కూడా విస్కస్ గా తయారవుతుంది. దానిలో బబుల్స్ ఫామ్ అవుతుంది. ఒక్కోసారి ఎక్స్ప్లోజన్ జరగవచ్చు. ఏదైనా లీక్ ఉన్నట్టయితే ఆ లీక్ అది మనకి వస్తుందండి. దానివల్ల ప్రెషర్ డెవలప్ అయ్యి అక్కడ క్రాక్ ఉన్నా కానీ, సేఫ్టీ వాల్వ్స్ ఉన్నా కానీ అవుతుంది. అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఆ రూఫ్ మీద ఒక వెంట్ ఉంటుంది. ఆ రూఫ్ వెంట్ లోంచి లీక్ అయిందని. ఆ లీక్ అయిన తర్వాత ఇది స్టైరీన్ బాగా, దీని బాయిలింగ్ పాయింట్ కూడాను 146 degrees అండి. నార్మల్ టెంపరేచర్ అయితే అదంతా వేపర్ అవ్వదు, కానీ హీట్ అవటం వల్ల టెంపరేచర్ పెరిగింది. పెరగటం వల్ల వేపర్ అయిపోయింది. ఆ వేపర్స్ లీక్ అయింది. అయితే ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెంటనే గ్రౌండ్ మీదకి వస్తుంది. అయితే దీనిలో ఏం జరిగిందంటే, ఎర్లీ మార్నింగ్ నైట్
కొంచెం ఎయిర్ ఉండటం వల్ల ఈ విండ్కి ఆ విండ్ డైరెక్షన్ లో అది వెళ్ళిపోయింది. అది ఎక్కడైతే కొంచెం కిందికి దిగిందో, మామూలుగా తేలిపాటి వాయువు అంటే పైన అక్కడ ఆకాశంలో ఉండేది, కానీ బరువైన వాయువు కాబట్టి అది కిందికి దిగింది. దిగటం వల్ల ఏమైతే ఆ ఓడలకు స్ప్రెడ్ అయింది. ఆ ఓడల్లో ఉన్న ఎవరైతే నైట్ నిద్రపోతున్నారో వాళ్ళు ఈ గాలి పీల్చడం వల్ల మనకు తెలుసు ఈ స్టైరీన్ అనేది కళ్ళకి వెళ్ళినట్టే మంట కలిగిస్తుంది, అలానే ఊపిరితిత్తులోకి వెళ్ళినట్టయితే ఇన్ఫ్లమేషన్ లాగా వస్తుంది. అలాగే శరీరం మీద కూడా ఇన్ఫ్లమేషన్ లాగా వచ్చి ర్యాష్ లాగా వస్తుంది. వీటన్నిటి వల్ల ప్రజలు వెంటనే వాళ్ళు ఒకసారి ఈ ఎయిర్ లేకపోవడం వల్ల ఆక్సిజన్ సప్లై చేయకపోవడం వల్ల అన్కాన్షియస్ అయిపోవటము, మీరు చూసి వెళ్తారు విజువల్స్ కూడా అక్కడక్కడే పడిపోతుంటాం. దీనికి కారణం ఏంటి? ఆక్సిజన్ సప్లై లేకపోవడం వల్ల ఈ నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఆ నర్వస్ సిస్టమ్ దెబ్బతిన్నప్పుడు వాళ్ళు అన్కాన్షియస్ అయిపోతారు. వాళ్ళు వెంటనే అటెండ్ అయిపోయినట్టయితే ఒకసారి కోమాలోకి వెళ్ళి డెత్ కూడా జరిగే అవకాశం ఉంది. అలాంటి కొన్ని కేసులు జరిగి కూడా అవి మనం చూసాం. అలాగే ఈ కంపెనీకి సంబంధించి ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీ జరిగిన ఘటన మీద ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా రెస్పాండ్ అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు కూడా నోటీసులు పంపించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. అసలు అక్కడ ఎట్లాగా కంపెనీ ఉంది, అంతమంది చుట్టుపక్కల ఇళ్లున్నాయి, అంతమంది జనం ఉన్న చోట కంపెనీ ఎట్లా ఉంది అని చెప్పి కూడా హైకోర్టు అడిగింది. దీని మీద విచారణ కూడా వాయిదా వేసింది. వేములపాటి పట్టాభి గారు మనతో జాయిన్ అవుతున్నారు, ప్రముఖ న్యాయవాది. పట్టాభి గారు, ఈ విశాఖపట్నంలో జరిగిన ఘటన ప్రమాద ఘటన లేకపోతే నమస్తే నిర్లక్ష్య ఘటన, దీనికి సంబంధించి లీగల్గా మాట్లాడుకుంటే ఒకటే ఆ కంపెనీ అక్కడ ఉండడానికి ఇట్స్ ఏ మల్టీనేషనల్ కంపెనీ, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు. సో కొన్ని నామ్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ ప్రకారం ఉండాలి, చుట్టుపక్కల ఏమీ లేకుండా ఉండాలి. ఇవన్నీ ఫాలో కాలేదా? నిర్లక్ష్యం జరిగిందా? ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఇక లీగల్ ఆస్పెక్ట్? ఒకటి ఉందండి. ఇప్పుడు మనం 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజడీ చూసాము. భోపాల్ గ్యాస్ ట్రాజడీ దానివల్ల ఆల్మోస్ట్ ఒక 20,000 మంది దాకా చనిపోయినారు. డైరెక్ట్ చావు కానీ లేకపోతే ఆ గ్యాస్ వల్ల చావు కానీ దానివల్ల వచ్చిన వ్యాధుల వల్ల కానీ. సో అప్పుడే ఈ లిటిగేషను, గ్యాస్ లీకు, ఇండస్ట్రియల్ డిసాస్టర్స్ లిటిగేషన్ స్టార్ట్ అయింది. సుప్రీంకోర్టులో కూడా చాలా కేసులు వేశారు. సో అప్పుడు సుప్రీంకోర్టు చాలా డైరెక్షన్స్ ఇచ్చారు. వాటిల్లో ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి హజార్డస్ ఇన్స్టిట్యూషన్స్, హజార్డస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే ప్రాణ సంకటంతో ఉన్న ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఒక 3-4 కిలోమీటర్లన్నా ప్రజలెవరూ ఉండకుండా, నివాస స్థలం లేకుండా ఉండాలని కొన్ని సూచనలు ఇచ్చింది. ఓకే. సో అవన్నీ కూడా హౌస్ ప్లానింగ్ కానీ లేకపోతే టౌన్ ప్లానింగ్ కానీ పంచాయతీ కానీ వాళ్ళు చూడాల్సింది. ఒకసారి ఇండస్ట్రీకి మీరు బాధ్యతతో ఒక ఇండస్ట్రియల్ పర్మిట్ ఇచ్చినప్పుడు దాని చుట్టుపక్కల గృహ నివేశమైన రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్ రాకుండా ఉండడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మనం చూసింది ఏంటంటే ఎక్కడన్నా సరే మనం చూస్తున్నాం, ఒక ఇండస్ట్రియల్ యూనిట్ రాగానే దాని చుట్టూ రియల్ ఎస్టేట్ డెవలప్ అయిపోయి ప్రజల్ని అక్కడంతా ప్లాట్లు వేసి ఇళ్ళు అమ్మేసుకొని చాలా హానికరంగా తయారైంది. ఢిల్లీలో చూడండి, ఇప్పుడు ఢిల్లీలో ఇట్లాంటి ఇండస్ట్రియల్ యూనిట్స్ అనేవి కూడా క్లోజ్ చేసేసింది ప్రభుత్వం. దేశంలో మనకు చట్టాలు అన్ఫార్చునేట్లీ ఎక్కువ లేవు. ఇప్పుడు భోపాల్ గ్యాస్ ట్రాజడీలో కూడా ఆ చైర్మన్ ఆండర్సన్ ని కొద్దిమందిని ప్రాసిక్యూట్ చేశారు. ప్రాసిక్యూట్ చేస్తే వాళ్ళకి కేవలం ఒక 2,000 శిక్ష ఇచ్చి $2,000 కట్టమని చెప్పారు. కానీ చనిపోయిన ఇంతమంది 20,000 మంది చనిపోయినారు. ఒక 5,90,000 మంది దాకా బాధితులు ఉన్నారు. వీటి వల్ల దెబ్బతిని వికలాంగులయ్యి ఇంకా ఆ బాధలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. సో మనం ఈ నేషనల్ డిజాస్టర్ అసెస్మెంట్ ప్రకారం గత 15 ఏళ్లుగా చూసుకుంటే 235 యాసిడ్ ఆర్ ఇండస్ట్రియల్ డిసాస్టర్స్ జరిగాయండి మన దేశంలో. అంటే ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఎవరు కూడా దీన్ని ఆపే ప్రయత్నం చేయడం లేదు, చట్టాలు లేవు. సో మనుషులు చచ్చిపోతేనే ఉన్నారు. అది ఓఎన్జీసీ అనుకోండి, ఆర్ శ్రీరామ్ మిల్స్ లో అక్కడ ఢిల్లీలో జరిగిన గ్యాస్ లీక్ అనండి. సో ఇట్లాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ, ఇండస్ట్రీస్ యాక్ట్ కానీ, వీటిలన్నింటిలో కూడా అర్బన్ టౌన్ ప్లానింగ్ కానీ ఇట్లాంటి వాటిల్లో కూడా ఈ ఫ్యాక్టరీల దగ్గర, ఫ్యాక్టరీల పరిసర ప్రాంతాల్లో రెసిడెన్షియల్ ఏరియాస్ ఉండకూడదని ఖచ్చితంగా తీసుకురావాలి. జరిగిన తర్వాత కాంపెన్సేషన్ ఇవ్వడం అనేది అది వేరే సంగతి.
జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఎట్టుండాలనేది కూడా ఎగ్జాక్ట్లీ రేపు మరొకటి జరగకుండా ఆపుకోవాలి కదా, చట్టాలు తీసుకురావాలని ఆపుకోవాలి. సో దీనికి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లోనే చూసుకోండి, హబ్సిగూడ ఏరియాలో అంతా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి. హబ్సిగూడలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ వల్ల బోడెప్పల్ ట్యాంక్ అంతా పాడైంది. దాని గురించి ఇంతవరకు ఎవరు ప్రస్తుతం బాధ్యత తీసుకోరు. లక్ష్మీ స్టార్స్ ఉంది, ప్రైమరీ లిక్కర్స్ ఉన్నాయి, అక్కడ అవతల బ్రూవరీస్ ఉన్నాయి. అట్లాంటివి ఎన్నో ఇండస్ట్రియల్ యూనిట్స్, దాని చుట్టూ రెసిడెన్షియల్ ఏరియాస్ వచ్చాయి. దీనివల్ల ఏమైంది, ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయి. ఇది మనకు కనిపిస్తున్న విపత్తు, కానీ ప్రభుత్వాలు మాత్రం ఏ విధంగా బాధ్యత తీసుకోకుండా నడిపిస్తున్నాయి. ఇప్పుడు ఏం జరగచ్చు, దీనికి ఒకటే ఉంది, ఇండస్ట్రియల్ యూనిట్స్. ఎల్జీ విషయంలో ఎలాంటి చర్యలు ఉండొచ్చు, ఎలాంటి ప్రాసిక్యూషన్ ఉండొచ్చు? ఎల్జీ దాంట్లో ఒకటి సుప్రీంకోర్టు ఏమైందంటే స్ట్రిక్ట్ లయబిలిటీ అని పెట్టింది. ఒకసారి ఇట్లాంటి ప్రమాదం జరిగినప్పుడు ఆ కంపెనీ ఓనర్స్ స్ట్రిక్ట్ బాధ్యత ఉంది, వాళ్ళు తీసుకొని మొత్తం బాధ్యత, నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పని ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ నష్టపరిహారం మామూలు మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ గా కాకుండా మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ కంటే కూడా ఎక్కువ లెవెల్లో వీళ్ళని చూడాలి, వెంటనే డబ్బులు ఇవ్వాలి, వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. వీళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవాలి, ఇంక్లూడింగ్ వీళ్ళ మీద కేవలం నెగ్లిజెన్స్ డెత్ అని చెప్పని కాకుండా వాళ్ళ ఆస్తులు జప్తు చేసుకోవడం, ఆ కంపెనీ అనేది మొత్తం ప్రభుత్వం తీసుకోవడం కూడా జరగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇట్లాంటివన్నీ కూడా మనం చూసేది ఏంటంటే బాధ్యత రహితమైన పరిస్థితులు. ఇప్పుడు భోపాల్ గ్యాస్ ట్రాజడీ కానీ చూస్తే మెయింటెనెన్స్ లేక ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఏం కాదులే అని చెప్పి నిర్లక్ష్యంతో ఉన్నారు. బహుశా ఇక్కడ కూడా ఒక ఎంక్వైరీ కమిటీలో మనకు తెలుస్తుంది ఎందుకు ఈ ఎల్జీ దాంట్లో జరిగింది అని చెప్పని. ఆ జరిగిన తర్వాత మనం చూడాల్సిన పరిస్థితులు ఇది. డాక్టర్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్తూ దీనికి విరుగుండు గుజరాత్ నుంచి తీసుకొస్తూ ఉన్నాము, పీటీబీసీ టచ్ బ్యూటిల్ కేట్ కాల్ కరెక్ట్ అయితే కనుక ప్రొనౌన్సియేషన్, దీనికి విరుగుడు అని. అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా ఉపయోగిస్తారు విరుగుడు అంటే? దీన్ని అంటే మరి బాడీలోకి వెళ్ళిన దానికి విరుగుడు అనేది ఐ డోంట్ థింక్ సో, బట్ ఎన్విరాన్మెంటల్లో దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, అయితే ఇది మేము కూడా రిఫర్ చేసుకోవాలి, బట్ మేము చూసిన లిటరేచర్లో ఎక్కడ టాక్సిటీకి ట్రీట్మెంట్స్కి యాంటీడోటు లిటరేచర్స్లో ఇవ్వలేదు. దాన్ని యాంటీడోట్ అని అంటాం. సో మేబీ న్యూ ఉన్నది. సో బట్ దట్ ఈస్ అవైలబుల్, మేబీ ఇండస్ట్రియల్ లెవెల్ దట్ ఈస్ అవైలబుల్. Second, and after coming this gas will environmentally it converts into formaldehyde and benzaldehyde. That again that causes irritant material. So వీటిని కాన్సన్ట్రేట్ చేయడానికి తీసుకొస్తున్నారేమో అనేది చూడాలి. These things maybe this gas is still existing in that environment. So that environment needs to be cleaning or neutralization so that it will settle down or it doesn't react with the any living beings. సో దానికి విరుగుడు అయి ఉంటుంది. బట్ స్పెసిఫిక్గా ఎఫెక్ట్ అయిన పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి ఇంజెక్ట్ చేసి తీసుకొచ్చినటువంటిది ఐ డోంట్ థింక్ సో. రైట్. ప్రొఫెసర్ నాగేశ్వర గారు, అంటే ఇప్పుడు వారు చెప్పింది ఎన్నాళ్ళు ఆ పరిసర ప్రాంతాల్లోకి ప్రజల్ని వెళ్ళనివ్వకుండా ఉంటే బెటరు, సుమారు ఎంత రేడియస్లో ఇంకా ఉండే అవకాశం ఉంటుంది గాలిలో, దీని తాలూకా ఇంపాక్ట్? నాగేశ్వర గారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వారితో మాట్లాడతాను. ప్రొఫెసర్ రామచంద్ర గారు, ద సేమ్ క్వశ్చన్, విల్ యూ ఆన్సర్ ఫర్ దట్? ప్రొఫెసర్ రామచంద్ర గారు, హలో హలో హలో, మీ మాట వినిపిస్తోంది, చెప్పండి. హలో, మీ మాట వినపడుతోంది, మాట్లాడండి. క్వశ్చన్ మళ్ళీ అడగండి. ప్రొఫెసర్ గారు, వినిపిస్తోందా నా మాట? నాగేశ్వర్ గారు, వాయిస్ రావట్లేదండి. రామచంద్ర గారు, మీకు కూడా రావట్లేదా? హలో
రైట్. సో పటాబ్ గారు, ఎస్ ప్రొఫెసర్ గారు, మీ వాయిస్ ఒకసారి చెక్ చేశాక మీతో మాట్లాడతా. సో పటాబ్ గారు, ఇందులో ఏంటంటే కార్యకలాపాలు ఏదైనా మళ్ళీ రీస్టార్ట్ చేసే ముందు లాక్డౌన్ తర్వాత కొన్ని మెజర్స్ ఉంటాయి, నామ్స్ ఉంటాయి, వాటిని ఫాలో చెయ్యలేదు అని ఒక సందేహం ఉందని సాక్షాత్తు మంత్రి చెప్పారు. గౌతమ్ రెడ్డి ఒకవేళ వాళ్ళ నిర్లక్ష్యం కనుకుంటే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది అని. ఆ నిబంధనల ప్రకారం కనుక వాళ్ళు చేసి ఉండకపోతే ఏ రకమైన యాక్షన్ ఉండే అవకాశం ఉంది? ఒకటండి, ఇప్పుడు మనం మన దేశంలో ఇంతవరకు జరుగుతున్నటువంటి గ్యాస్ కానీ ఇండస్ట్రియల్ హజార్డస్ యాక్సిడెంట్స్ చూస్తుంటే ఈ కెమికల్ ఇండస్ట్రీస్ అంతా కూడా ఎప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతాయో ప్రెడిక్ట్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అది హ్యూమన్ ఫెయిల్యూరా, మెకానికల్ ఫెయిల్యూరా, ఆర్ కెమికల్ రియాక్షన్ అన్కంట్రోల్డా, ఇటువంటి వేరియస్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయి, చెర్నోబిల్ చూసాం మనం, అది ఎందుకు అయిందో ఇంతవరకు తెలియదు. సో మనం చూడాల్సిందల్లా ఏంటంటే ఒక అప్రోప్రియేట్ టెక్నికల్ కమిటీ వేసి దీంట్లో ఎందుకు జరిగింది మనం ఇంకోటి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. లాక్డౌన్ పరిస్థితుల వల్ల వీళ్ళు ఏమన్నా హ్యూమన్ మ్యాన్ పవర్ ని తగ్గించారా, మెయింటెనెన్స్ పరిస్థితిని నెగ్లెక్ట్ చేశారా అని కూడా చూడాలి. ఎందుకంటే ఇట్లాంటి వైటల్ ఇండస్ట్రియల్ యూనిట్స్ లో maximum manpower has to be there and continuous supervision has to be there. ఇట్లాంటిది ఏమన్నా లాక్కినా ఉందా అని కూడా చూడాలి. వీళ్లకు ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో మ్యాన్ పవర్ ను తగ్గించాల్సిన అవసరం లేదు. సో నెగ్లిజెన్స్, హ్యూమన్ నెగ్లిజెన్సా, మేనేజ్మెంట్ నెగ్లిజెన్సా ఆర్ టెక్నికల్ ఫెయిల్యూరా, ఇవి అసెస్మెంట్ అయిన తర్వాత అప్రోప్రియేట్ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్ అండర్ లా. ఒకటేంటంటే కంపెనీ హ్యాస్ టు బి క్లోజ్ డౌన్ till the technical committee evaluates ఎందుకు ఈ యాక్సిడెంట్ అయింది చెప్పిన వాళ్ళు ఎవాల్యుయేట్ చేసేంత వరకు కంపెనీని క్లోజ్ చేయాలి, సీజ్ చేయాలి. దెన్ కంపెనీ మేనేజ్మెంట్ ని క్రిమినల్ లా ప్రకారం వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ ఇనిషియేట్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ ఒక 10 మంది పైన చనిపోయినారంటున్నారు, ఇంకా చాలా మంది క్రిటికల్ గా చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నారంటున్నారు. కాబట్టి వాళ్ళని క్రిమినల్ గా ప్రాసిక్యూట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇమ్మీడియట్ గా చనిపోయిన కుటుంబాలకి ఫ్యాక్టరీ తరఫున కూడా కాంపెన్సేషన్ ఇప్పించే బాధ్యతలు కూడా చేపట్టాలి. ప్రొఫెసర్ నాగేశ్వర గారు వినిపిస్తోందండి? నాగేశ్వర గారు రైట్. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా టెక్నికల్ గా ఫెయిల్యూర్ జరిగిన ఆ వెంట నుంచి ఏదో ఓపెన్ అయింది, అలాంటి చర్యలు ప్రమాదాలు జరగకుండా అసలు ఒక ఇన్స్పెక్షన్ అనేది ఇండస్ట్రీలో జరుగుతోందా, జరగట్లేదా? ఒకవేళ అలాంటి ప్రమాదం ఏదైనా జరిగినా అది బయటకు రాకుండా అక్కడే కట్టడి చేసే అవకాశం ఉంటుందా, ఉండదా? రెండోది, ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఎంతకాలం ఉంటుందా, ఎయిర్లో ఎంత రేడియస్లో ఉంటుంది? ఒకటేమిటంటే ఇండస్ట్రీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పీరియాడిక్ మెయింటెనెన్స్ చేసుకోవాలండి. అది ఇండస్ట్రీ ఆపరేషన్లో ఉన్నా లేకపోయినా ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్ to see that all the safety precautions are followed. SOP ఉంటుంది, ఆపరేటింగ్ ప్రోటోకాల్ ఉంటుంది. ఆపరేటింగ్ ప్రోటోకాల్ ని ఖచ్చితంగా పాటించాలి. కాబట్టి ఆపరేషన్ లేదు కాబట్టి లీకేజ్ ఏదో అయిందని చెప్పడానికి వాళ్ళకి లేదండి. కాబట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అది ఆపరేషన్ లో ఉన్నా లేకపోయినా పీరియాడిక్ మెయింటెనెన్స్ చేస్తుండాలి. లీకేజ్ కి సోల్ రెస్పాన్సిబిలిటీ మాత్రం ఇండస్ట్రీ. అయితే లీకేజ్ అయిన తర్వాత ఇందాక మీకు చెప్పాను నేను, ఇది హెవీ గ్యాస్ కాబట్టి కిందికి వచ్చేస్తుంది. దాని ఇంపాక్ట్ కొన్నాళ్ళు పోతుంది, అది తగ్గిపోతుంది. ప్రాబ్లీ ఇదే కపుల్ ఆఫ్ డేస్ దాని ఇంపాక్ట్ తగ్గిపోతుంది. కానీ ఎవరైతే దాన్ని ఇన్హేల్ చేశారో, లోపలికి వెళ్ళిపోయిందో, దాని ఇంపాక్ట్ మాత్రం కొంతకాలం ఉంటుంది. మీకు తెలుసు, ఈ స్టైరీన్ బాడీలోకి వెళ్ళిపోయినట్టయితే మెటబాలిజం జరుగుతుంది. మెటబాలిజం జరిగి స్టైరీన్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఈ స్టైరీన్ ఆక్సైడ్, ఈ స్టైరీన్, ఈ కాంపౌండ్స్ అన్ని కూడా ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ గా ప్రూవ్ అయినాయి. వాటి వల్ల అవి కార్సినోజెనిక్ అని, క్యాన్సర్ వస్తుందని, అలాగే మ్యూటాజెనిక్ అని, జీన్ మ్యూటేషన్ జరుగుతుందని, ఇలాంటివి ఉన్నాయి. అలానే బ్రెయిన్ ఒకవేళ ఆల్రెడీ ఆక్సిజన్ సప్లై లేకపోవడం డ్యామేజ్ అయింటే దాని ఇంపాక్ట్ కూడా లాంగ్ రన్ లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది బయట ఉన్నదానికి తగ్గిపోతుందేమో కానీ బాడీ ఉన్నదానికి మాత్రం అది ఎక్కువ టైం తీసుకుంటుంది. అది మొత్తం కంప్లీట్ గా డీకంపోజ్ అయ్యే వరకు, బాడీ నుంచి బయటకు వెళ్ళే వరకు కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ప్రొఫెసర్ రామచంద్ర గారు, దీని మీద మీరేం చెప్తారు?
చెప్పండి సార్. ఇంపాక్ట్ దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు, ఎంతకాలం ఉండొచ్చు ఆ వాతావరణం? ఆ వాతావరణం ఇంపాక్ట్ మిగతా న్యూక్లియర్ రేడియేషన్ లాగా ఇది అట్లాగే ఉండేది కాదండి. ఎందుకంటే ఈ రేడియేషన్ అనేటువంటిది ఏదో మన న్యూక్లియర్ రేడియేషన్ అవుతుందంటే కొన్ని ఆల్ఫా పార్టికల్స్, ఈ గామా పార్టికల్స్, అట్లాగే కొన్ని బీటా పార్టికల్స్, ఇవన్నీ కూడా గామా పార్టికల్స్ లైట్ అయినా కూడా ఇవన్నీ వాతావరణంలో కొంతసేపు ఉంటుంటాయి. వాటికి అట్లా మన డిశ్చార్జింగ్ క్యారెక్టర్ ఉంటుంది. కానీ స్టైరిన్ గ్యాస్ అది అప్పటికప్పుడు అది అయిపోతుందండి, దానికేమీ నిలకడ ఉండదు. అందుకని మీరు బొమ్మలు కూడా చాలా చక్కగా చూపించారు. ఆ చెట్లు ఆకులు రంగులు మారడము, కొత్తలో కూడా కొన్ని విజువల్ చూశాను. అరటికాయలు పచ్చగా ఉన్నటువంటి అరటికాయలన్నీ కూడా బ్రౌన్ కలర్కి వచ్చాయి. దీనికి కారణం ఏంటంటే ఆయా కూరగాయల్లోనూ అలాగే ఆకుకూరలో ఉన్నటువంటి కొన్ని కెరోటిన్స్ అనేటువంటి కొన్ని రసాయనిక పదార్థాలు ఉంటాయి. ఈ కెరోటిన్స్ ఏమిటంటే మన శరీరంలో ఎలాగైతే కార్బన్ కి మధ్య డబుల్ బాండ్ ద్విబంధం ఉన్నట్టుగానే ఈ రంగులు ఇచ్చేటువంటి పదార్థాలు కూడా ద్విబంధాలు ఉంటాయి. ఈ ద్విబంధాలన్నీ కూడా ఈ శరీరంతో కలిసి లింకులు ఏర్పడడం వల్ల, సంధానం ఏర్పడడం వల్ల ద్వారా మీరు పెద్ద పెద్ద అణువులు ఏర్పడతాయండి. కాబట్టి వీటి యొక్క ప్రమాదం కేవలం ఇన్స్టంటేనియస్ మాత్రమే. స్టైరిన్ ఈ గ్యాస్ లీకేజ్ కనుక ఆపినట్లయితే తర్వాత మళ్ళీ దాని ప్రమాదం ఉండదండి. కాబట్టి ఇది ఉత్తరోత్తర చాలా ప్రమాదం కలిగిస్తుంది అనేటువంటి ఆస్కారం లేదు. తప్పకుండా దీని గ్యాస్ యొక్క లీకేజ్ ని తీసేయాలి. ఆ గ్యాస్ లీకేజ్ పూర్తిగా అయిపోయింది అన్నంత వరకు ఆ గ్రామాల్లోకి, ఆ పరిసరాల్లోకి జనావాసాలని అంగీకరించకూడదు. వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలని, వాళ్ళకు కావాల్సినటువంటి దినసరి బత్యాన్ని, తర్వాత మిగతా అవసరాలని తప్పకుండా గవర్నమెంట్ తర్వాత కంపెనీ కూడా తెచ్చాల్సిన అవగత్యం వాళ్ళ మీద ఉంది. ఈ పీటీబీసీ ఎగ్జాక్ట్గా ఏం చేస్తుందండి? విరుగుడుగా తెప్పిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కిషన్ రెడ్డి గారు చెప్పారు. ప్రత్యేకంగా విమానంలో తెప్పిస్తున్నాం విశాఖపట్నానికి అని. అంటే డాక్టర్లుగా చెప్పాలి. యాక్చువల్గా దాని ప్రభావం ఏంటంటే దాన్ని సైడ్ లైన్ చేయడం అండి. ఎలాగైతే మనం పద్మవ్యూహంలో పాండవులు వెళ్ళినప్పుడు అక్కడ సైంధవుడు వాళ్ళని పక్కకు పంపించినట్టుగానే ఇట్లా ఈ స్టైరిన్ అనేటువంటి గ్యాస్ మన జీవకణాల మీద ప్రభావం కలిగించకుండా, ఆ జీవకణాల మీద ప్రభావం కలిగించకుండా ఈ సిటీబీసీ అనేటువంటి ఏమవుతుందంటే దాంతో చెడు జరిపి దాన్ని పక్క తొలగిస్తేస్తుంది. పక్క తొలగిస్తుంది కాబట్టి బయలాజికల్ కెమికల్ యాక్టివిటీ ఉండదు. అంటే ఆ సోకాల్డ్ ఫెటాలిటీ యాక్టివిటీ, ఆ సోకాల్డ్ లీథల్ యాక్టివిటీ అనేది బైపాస్ అవుతుంది. అందువల్ల ప్రమాదం తగ్గేటువంటి అవకాశం ఉంది. డాక్టర్ గారు, ఫైనల్గా ఇప్పుడు ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్నారో ఎఫెక్టివ్ ఏరియాలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కమింగ్ 2 days 3 days? అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఎవాక్యుయేట్ అవ్వాలి. అండ్ వాట్ ఎవర్ ద యాంటీడోట్ వీ హ్యావ్ టు గివ్, అది యాంటీడోట్ ఇచ్చినా కూడా వాట్ ఎవర్ ద రియాక్షన్ దట్ ఈస్ హ్యాపెండ్, అంటే బాడీలో అది రియాక్ట్ అయిపోయి ఆ స్టైరిన్ ఆక్సైడ్ ఫామ్ అవడం వాళ్ళు చెప్పినట్టు కానీ ఆ కెమికల్ ఎండ్ స్టేజ్ డ్యామేజ్కి వెళ్ళిపోయిన దాన్ని రివర్స్ అయితే అవ్వదు. వాట్ ఎవర్ ద కెమికల్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇంకా ఉండి అయితే కనుక అవి అవ్వకుండా యూజువల్గా పాయిజన్ టాక్సికాలజీలో అట్లా ఉంటుంది. సో మనం ఏదైనా విరుగుడు ఇచ్చేదంటే మనం పాయిజన్ తినగానే ఒక పాయిజన్ బాడీలోకి ఎంటర్ అవ్వగానే ఆ పాయిజన్ ఏదైతే రియాక్ట్ అవ్వకుండా ఇంకా రిలీజ్ అవుతూ ఉండే దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. దాదాపుగా వెళ్ళిపోయి న్యూట్రలైజ్ అయిపోయి రియాక్ట్ అయిపోయి అది దాని టాక్సిక్ ఎఫెక్ట్ టిష్యూస్ మీద చూపించిన దాన్ని రియాక్ట్ చేయడం అనేది వెరీ రేర్, జరగదు. సో సెకండ్, ఈ సబ్స్టెన్స్ అనేది ఒకసారి ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అయిపోయినాక ఇది బెంజాల్డిహైడ్ ఫార్మాల్డిహైడ్గా ఒక ఫ్యూ అవర్స్లో డిజింటిగ్రేట్ అయిపోతుంది. బట్ బోత్ ఆర్ ఆల్సో ఇరిటెంట్స్, స్మెల్, పంజెంట్ స్మెల్ వస్తాయి, అక్కడ కూడా మనం ఉండలేము. సో ఈ కాన్సన్ట్రేషన్స్ లెస్ దాన్ 10 ppm 20 ppm వచ్చేంత వరకు ఆ ఏరియాకి అయితే వెళ్ళడానికి కుదరదు. సో ఆ ఏరియా అంతా ఎవాక్యువేట్ చేసి వాళ్ళందరూ సిమ్టమ్ ఫ్రీ అయ్యేంత వరకు, ఎవరైతే సిమ్టమ్ ఫ్రీ అయిపోయారో అది కొంతమందికి ఇమ్మీడియట్గా అయితే అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ డోర్ టు డోర్ చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎన్విరాన్మెంట్లో చెక్ చేయాలి. డోర్ టు డోరు అంటే ఎవరు ఎఫెక్ట్ అయ్యారనేది చూడడానికి డోర్ టు డోరు. బట్ ఎన్విరాన్మెంట్లో కాన్సన్ట్రేషన్ ఎక్కడైతే రిలీజ్ అయిందో అక్కడ కనుక ఎన్విరాన్మెంట్లో ఎయిర్లో ఈ పీపీఎంస్ కనుక సాంద్రత తగ్గిందనుకోండి, సో అది ఎలా చేస్తారో అనేది టెక్నాలజీ చూడాలి. సో దట్ డైల్యూషన్స్ ఆర్ లెస్ అండ్ కెమికల్ కాన్సన్ట్రేషన్స్ ఆర్ లెస్ దాన్ 10 ppm 20 దాన్ని స్టాండర్డ్స్ ఏవి తీసుకుని అప్పుడు వాళ్ళని ఆ ఏరియాకి మళ్ళీ అలో చేయాలి. తప్పితే ముందుగా అలో చేస్తే మళ్ళీ వాళ్ళకి సిమ్టమ్స్ వస్తాయి. అంటే పర్సనల్గా ఇప్పుడు వాళ్ళు కేర్ ఏమైనా తీసుకోవాలా? అంటే డైట్ పరంగా కానీ వాటర్ ఇలాంటివి ఏమైనా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
అంటే వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండానే అయిన వాళ్ళు, ఇప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే ఉంటారు కదా, ఎఫెక్ట్ 3 అవ్వని kilometers వాళ్ళకి radius ఇప్పుడు అదేం ఉండదు. ఆల్రెడీ ఎంతో కొంత ఎఫెక్ట్ అయిన వాళ్ళు అనేది ఫస్ట్ నెంబర్ 1 కేర్ తీసుకోవాల్సిన నెంబర్ 1 స్టెప్ ఈజ్ ఆ ఎక్స్పోజర్ నుంచి బయటికి రావాలి. ఓకే. అక్కడే ఉంటూ ఏం చేసినా పనిచేయదు. సో అక్కడ ఉండకుండా ఫస్ట్ ఎనీ టాక్సిక్ ఎఫెక్ట్ జరుగుతున్నా, ఆర్ బార్న్స్ అవుతున్నా, ఆర్ గ్యాస్ ఎక్స్పోజ్ అవుతున్నా, ఆర్ కెమికల్ ఎక్స్పోజ్ అవుతున్నా ఆ అట్మాస్ఫియర్లోంచి ముందు బయటికి రావాలి. సో దట్ ఈస్ ద నెంబర్ 1 థింగ్ ఫస్ట్. అక్కడే కూర్చొని మనం ఏం చేస్తామన్నా ఏం చేసినా కుదరని పని. సెకండ్, బయటకు వచ్చినాక వీక్నెస్ వాటికి తీసుకోవడానికి సంబంధించిన అంటే మామూలుగా ఆక్సిజన్ అనేది వన్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు. అదర్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి, ఆ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. వీక్నెస్, అదర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, కన్ఫ్యూజన్ స్టేటస్, రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఏమైనా వస్తుందా, కార్డియాక్ ఎరిథ్మియాస్ ఏమైనా, వాటన్నిటికి సంబంధించి వాటిని చూస్తూ డిపెండింగ్ ఆన్ ద టాక్సిటీ లెవెల్స్ని బట్టి దే విల్ మేనేజ్. అంతే. కానీ స్పెసిఫిక్గా ఇవి చేస్తే వాళ్ళు దాని నుంచి బయటపడతారు అనే రికమెండేషన్ అంటూ లేదు. ఏం లేదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభి గారు దీనికి సంబంధించి లీగల్ ఆస్పెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. థ్యాంక్ యూ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. థ్యాంక్ యూ ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు. సో ఇలాంటి ప్రమాదాలు మరొకసారి జరగకుండా, ప్రాణాలు పోకుండా, ఎందుకంటే ప్రాణాలు పోయాయి 11 మంది, ఇంకా కొంతమంది వెంటిలేటర్స్ మీద ఉన్నారు, ఇంకా కొంతమంది హాస్పిటల్కి వెళ్తున్న పరిస్థితి. సో వీ హోప్ ఇంకా ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని ఆశిద్దాము. కానీ కంపెనీలు కూడా ఎంతో కొంత బాధ్యతగా బిహేవ్ చేయాల్సిన అవసరాన్ని మరొకసారి ఆలోచించాలి. ప్రభుత్వాలు కూడా ఆ యాంగిల్లో కొంత సీరియస్గా యాక్ట్ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.